ఏంటమ్మా కమల ఇలా వచ్చావు? ఏమైనా కావాలా? మాట్లాడవేంటమ్మా? ఏమైనా కావాలా? చెప్పు, పర్వాలేదు. ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పమ్మా. మావయ్య గారు, నేను ఈ ఇంటికొచ్చినప్పటి నుంచి ఏనాడు ఇది కావాలని నేను మిమ్మల్ని అడగలేదు. మీ ఇష్టానికి వ్యతిరేకంగానూ నడవలేదు. మీరు గీసిన గీతని ఎప్పుడూ దాటలేదు. మీ పరువు ప్రతిష్టలకి భంగం కలిగేలా ఎప్పుడూ నడుచుకోలేదు. నేను మిమ్మల్ని నా కన్న తండ్రిలా భావించి మీ మాటే వేదవాక్కులా బతికాను. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? ఇప్పుడు ఏం జరిగిందని ఇవన్నీ నాకు చెప్తున్నావు? నువ్వెలాంటిదానివో నాకు తెలియదా? ఇదంతా కాదు. నీకేమైనా ఇబ్బంది వచ్చిందా? ఏమైనా డబ్బు కావాలంటే చెప్పమ్మా, ఇస్తాను. ఎంత కావాలో చెప్పు. ఓ, మొన్న గౌతమ్ని ఎలాగైనా బయటికి తీసుకురమ్మని అడిగావు కదా, నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నానమ్మా. ఇదిగో, ఇంతకు ముందు కూడా మినిస్టర్ గారితో మాట్లాడాను. ఒక 4 రోజులు ఆగమని ఆయన రిక్వెస్ట్ చేశాడు. గౌతమ్ గురించి కాదు మావయ్య. మరింక దేని గురించి? మిమ్మల్ని ఇలా అడగొచ్చో లేదో నాకు తెలీదు మావయ్య. కానీ నాకిప్పుడు ఇది తప్పితే వేరే మార్గం లేదు. మీరు తప్పితే ఈ సహాయాన్ని ఎవరూ చేయలేరు. అసలేం జరిగిందమ్మా? నీకేం కావాలన్నా నిరభ్యంతరంగా అడుగు. నీకేదైనా అడిగే హక్కుంది. చెప్పమ్మా, ఏం కావాలి? మావయ్య, మీరు ఎన్నో ఆర్గనైజేషన్లకు చారిటీ ఇచ్చారు. ఎంతో మంది అనాథలకు మీరు దానం చేశారు. ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేశారు. తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి ఎందరికో మీరు సహాయం చేశారు. అలాగే వంశీని కూడా వాళ్ళందరిలో ఒకడు అనుకోండి. వాడు మీ మనవడు కాకుండా ఉండి ఎవరో అనామకుడైతే సాయం చేసేవారు కదా మావయ్య. మీ వంశస్థుడు అవ్వడమే వాడు చేసుకున్న తప్పో పాపమో నాకు తెలీదు. కానీ వాడిప్పుడు చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు. నోరు తెరిచి మాట్లాడడం లేదు. ప్లేట్లెట్స్ పడిపోయాయి. డాక్టర్ బ్లడ్ ఎక్కించాలని చెప్పారు. కానీ మ్యాచ్ అయ్యే బ్లడ్ దొరకట్లేదంట. వాడిది మీది ఒకటే రక్తం మావయ్య. మీ బ్లడ్ గ్రూపే వంశీ బ్లడ్ గ్రూప్ కూడా. మీరీ వయసులో బ్లడ్ ఇవ్వచ్చో లేదో నాకు తెలీదు. కానీ ఒకవేళ ఇవ్వచ్చో అంటే మిమ్మల్ని ఒకటి అడుగుతాను మావయ్య. వంశీని బతికించండి. స్టోరేజ్ బ్లడ్ కంటే డైరెక్ట్గా డోనర్ ఇస్తే మంచిదని డాక్టర్ చెప్పారంట. వంశీకి రక్తదానం చేసి వాణ్ణి కాపాడండి మావయ్య. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు తప్పితే నాకు సహాయం చేయగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అమ్మా కమలా, ఏంటమ్మా ఇది? ఏం చేస్తున్నావు? ముందు నువ్వు పైకి లేమ్మా. మావయ్య, ఏం కావాలో అడగమన్నారు. అడిగింది చేస్తానన్నారు. నేను అడిగిన సహాయం చేసి నా మనవణ్ణి కాపాడుతారని అనుకుంటున్నాను. మీరే వాణ్ణి కాపాడాలి మావయ్య. వాళ్ళు నా కొడుకుని చూసుకుని బతుకుతున్నాను. ఒక్కసారి ఆలోచించి సహాయం చేయండి మావయ్య.